తండ్రి యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట అన్నాడు. తండ్రి అని దేవుని సంబోధిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుని సంబోధిస్తూ ఉన్నాడు. లోకం పుట్టక మునుపు అంటే ఇవన్నీ ఏవి కలగక మునుపే యేసుక్రీస్తు ఉన్నాడు. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, యేసుక్రీస్తు దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తుకి ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అంటా ఉన్నాడు. అంటే భూమిలో ఉన్నప్పుడు ఆ మహిమ లేదు. ఎందుకంటే ఆ మహిమ ఉంటే కొన్నిసార్లు మోషే గారిని దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన ముఖాన్ని కూడా చూడలేకపోయారు, ఆయన వెలుగును కూడా చూడలేకపోయారు. ఆయన అట్లా బట్ట కప్పుకోవాల్సి వచ్చింది, ముసుగేసుకోవాల్సి వచ్చింది అనమాట. అట్లాంటిది ఇప్పుడు తండ్రితో ఉన్న ఆ మహిమను ధరించి భూమి మీదకి వస్తే మనం బ్రతకలేం, ఆయనతో పాటు మనం ఉండలేం. కనుక ఆయన మహిమను అందరినీ వదిలేసి వచ్చిండు. ఎక్కడంటే పరలోక రాజ్యంలో. ఇక్కడ భూమికి ఏ విధంగా వచ్చాడంటే నరరూపిగా వచ్చాడు, మనుష్యుడిగా వచ్చాడు, రక్త మాంసములు గల వాడుగా వచ్చాడు. తగ్గించుకొని తన మహిమనంతటిని వదిలేసుకొని వచ్చాడు. ఒక ఆయన ఏమంటాడంటే, ఒక ఆరెంజ్ పండులో ఒక పీసెస్ ఉంటాయి, ఆ పీసెస్లో ఇంకో చిన్న తిత్తులు ఉంటాయి. ఆ తిత్తుల్లో ఒక తిత్తు చిన్న తిత్తులాగా వచ్చిండేమో, కానీ మొత్తం స్వభావం మొత్తం ఆ పండు స్వభావమే ఉంటుంది. అంటే అంత చిన్నగా ఒక అణువంతా అట్లా వచ్చిండేమో. ఎందుకంటే సర్వసృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని పట్టాలి అని అంటే పట్టలేడు. ఆయన మహిమను తట్టుకోవాలనుకుంటే తట్టుకోలేము. కనుక ఆ విధంగా వచ్చిండేమో. అందుకే మళ్ళీ ఇప్పుడు తన పని పూర్తి చేసుకొని ఆయనకి దగ్గరికి వెళ్తున్నాడు. కనుక అంతకుముందు లోకం పుట్టక మునుపే నువ్వు నన్ను తయారు చేసినప్పుడు అనలేదు, లోకం పుట్టక మునుపు ఏ మహిమ ఉండెనో, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అంటా ఉన్నాడు. ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అంటా అన్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ త్రిత్వాన్ని సూచిస్తూ ఉంది. ఆయన కూడా ఉన్నవాడువే, కానీ ఆయన మహిమనంతరినీ విడిచి ఉన్నాడు. కనుక మనకు మనుష్య రూపంలోనూ తక్కువవాడిగాను కనిపిస్తుండవచ్చు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన రాజు, అద్వితీయుడైన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలా. సహాయం దయచేయునుగాక పరిశుద్ధాత్మ దేవుడు.